జీవితం అంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉండాలి. మన జీవితము ఎలా ఉండాలి? జీవితాన్ని ఎలా సాగించాలి? నా జీవిత అనుభవము మరికొందరి మహానుభావుల జీవితాలను అనుసరిస్తే, గ్రంథాలు, యోగుల మాటలు తెలుసుకుంటే మన జీవితము ఒక నదిలాగా సాగాలని నా అభిప్రాయము. ఉదాహరణకు భగీరథి మరియు అలకనంద సంగమమే గంగా నది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి అక్కడ నుండి ప్రవహిస్తూ బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది. బంగాళాఖాతంలో కలియకముందు గంగా నది అనేక ప్రయాసాలు పడి ఎన్నో కోట్ల జీవరాశులకు ప్రాణదాత అయి ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కొంతమంది దేవప్రయాగనందు గంగా నది నీళ్లు త్రాగి, అమ్మా మీ నీళ్లు అమృతంలాగా ఉన్నాయి, మీకు శతకోటి దండాలు అని మొక్కుతారు. అప్పుడు ఆ గంగమ్మ తల్లి సరే బిడ్డలారా అంటుంది. అదే గంగ ఋషికేశ్లోను, హరిద్వార్లోను, త్రివేణి సంగంలోను మరియు కాశీలోను ప్రవహిస్తుంది. అక్కడ కొంతమంది స్నానాలతో వారి మలినాలను కడుక్కుంటారు. అప్పుడు ఆ గంగ, ఏమిరా నా పవిత్రమైన నీరుతో నీ తుచ్చమైన మలినాలను కడుక్కుంటావా అని గంగ వారికి దూరం పోతుందా? మరికొంతమంది గంగా నది నీరు త్రాగి పొగుడుతారు, మరికొంతమంది మలినాలను కడుక్కుంటారు. అయినా గంగమ్మ తల్లి వారిని ఆశీర్వదిస్తూ ప్రాణకోటికి జీవనాధారమై తన ప్రయాణాన్ని సాగిస్తూ చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది, అంటే బంగాళాఖాతానికి చేరుతుంది. అలాగే మన జీవితం కూడా తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి పెరుగుతున్న కొద్దీ కొంతమంది పొగడవచ్చును, మరి కొంతమంది అసూయపరులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వారు నిన్ను హేళన మరియు అవమానపరచవచ్చు. వాటిని లెక్క చేయకుండా నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి నీ జీవితాన్ని గంగా నదిలాగా సాగింపచేసి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే, భగవద్గీత 2వ అధ్యాయంలో 47వ శ్లోకము భగవాన్ శ్రీకృష్ణ ఉవాచ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయుటకు నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలితం మీద కాదు. కర్మఫలములకు నీవు కారణభూతుడు కాకూడదు. అట్లనిన కర్మ చేయకుండా ఉండకూడదు, అంటే మంచి కర్మములు చేయాలి. కాబట్టి విద్యార్థులారా, మీరు బాగా చదివి పరీక్షలు రాయండి. వాటి ఫలితాన్ని గురించి ఆలోచించవద్దు. ఉదాహరణకు జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్, నీటు మరి ఏదైనా పరీక్ష రాసేటప్పుడు పరీక్ష మీదే దృష్టి పెట్టాలి, కానీ వాటి ఫలితాల గురించి ఎక్కువ మనన చేయకూడదు. ఒకవేళ నీవు మొట్టమొదటి ర్యాంకు లేదా మంచి ర్యాంకు వస్తుందేమోనని అనుకుంటావు. అప్పుడు మంచి ఫలితం రాకపోతే నిరాశకు లోనయ్యి మనోవ్యాధికి గురవుతావు. అలాగే అదే అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు 62-63 శ్లోకములో ఈ విధంగా చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛములను గూర్చి సదా మననం చేయువానికి వాని యందు అనురాగం అధికమై దాని యందు కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపం పుట్టుచున్నది. కోపం వలన అవివేకము, అవివేకం వలన మరుపు వస్తుంది. మరుపు వలన బుద్ధి నాశనం అగుచున్నది. బుద్ధి నాశనం చే చివరకు అధోగతి చెందుతున్నాడు. కాబట్టి మీరందరూ ఒకే విషయం గురించి ఎక్కువ మననం చేయకుండా ఏ రోజు పని ఆ రోజే చేస్తే మీకు అన్నీ మంచి పనులు జరుగుతాయి. మహాభారతంలో పాండవులు చూడండి, ఎన్నో అవమానాలు పొంది 12 సంవత్సరములు వనవాసము మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిపి చివరికి రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు,
మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇంకా మన స్వాతంత్ర సమరయోధులు ఎవరన్నా కావచ్చు, వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పొందిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంకా నెల్సన్ మండేలా గారు అయితే ఎన్నో అవమానాలు గురై ఎన్నో కష్టాలను ఎదుర్కొని సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన గనుడు. కాబట్టి మీరందరూ కూడా అవమానాలను లెక్క చేయక మీ పని మీరు చేసుకుని పోవటయే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.